హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. మనలో చాలా మందికి తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు తాకే విషయం ఇది. ఒకసారి మీరు ఇది గమనించారా? మన చుట్టూ కొందరు వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా కనిపిస్తారు. వాళ్ళ ముఖంలో నవ్వు కన్నా దిగులే ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడైనా, ఎక్కడ చూసినా వాళ్ళ ముఖంలో ఏదో భారం వస్తున్నట్లుగా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది: వీళ్ళకు ఏమైంది? ఎందుకు ఎప్పుడు ఇలానే ఉంటారు అని. అయితే కొందరు ఇంకా ముందుకు వెళ్తారు, ఎప్పుడు నెగిటివ్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనకు నెగిటివ్ వస్తుంది అని విమర్శిస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇది అంత సింపుల్ విషయం కాదు. ఇది అలవాటు కాదు, నటన కూడా కాదు, కావాలని పెట్టుకున్న మొహం కూడా కాదు. సైకాలజీ ప్రకారం ఆ ఏడుపు మొహం వెనుక చాలా లోతైన మానసిక కారణాలు దాగి ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు చూసినప్పుడు వాళ్ళను చూసే మీ చూపు పూర్తిగా మారిపోతుంది. మరి ఇప్పుడు విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన ముఖం, మన మనసు అద్దం లాంటిది. మనసులో ఏం జరుగుతుందో అదే ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి మనస్తత్వం తయారవడంలో చిన్ననాటి అనుభవాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేమ లేని వాతావరణంలో, భద్రత లేని కుటుంబంలో, తమ భావాలను ఎవ్వరూ వినని పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తమ బాధను బయటకు చెప్పుకోవడం నేర్చుకోరు. వాళ్ళను చిన్నప్పటి నుంచే ఒక ఫీలింగ్ ఉంటుంది: చెప్పినా ఎవరు వినరు, ఏడిస్తే ఇంకా ఎక్కువ తిట్టుతారు అని. తరచూ తిట్లు, నిర్లక్ష్యం, విమర్శలు ఇవన్నీ ఎదుర్కొన్న పిల్లలు తమ బాధను లోపలే దాచుకోవడం అలవాటు చేసుకుంటారు. అలా దాచుకున్న బాధ కాలక్రమేణా ఒక శాశ్వతమైన దిగులుగా మారుతుంది. అదే వారి ముఖంలో ఏడుపు మొహంలా స్థిరపడిపోతుంది. కొంతమందికి ఫ్యూచర్ పై భయం. ఇలాంటి వ్యక్తుల్లో మరో కామన్ లక్షణం ఏమిటంటే భవిష్యత్తుపై భయం. ఏదో ఒకటి తప్పు జరుగుతుందనే భావన వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉంటుంది. మంచి జరుగుతుందనే ఆశ కన్నా చెడు జరుగుతుందనే భయమే ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, మీరు ఒక ఫ్రెండ్ కి కాల్ చేస్తారు, వాళ్ళు రిసీవ్ చేయరు. సాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు? బిజీగా ఉన్నారేమో అని వదిలేస్తారు. కానీ ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను ఏదో తప్పు చేశానేమో, నాపై కోపంగా ఉన్నారేమో అని భయపడతారు. చిన్న సమస్య కూడా వాళ్లకు పెద్ద సంక్షోభంగా అనిపిస్తుంది. అందుకే వారి ముఖంలో అలసట, దిగులు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో మనసుకు తగిలిన గాయాలు ఎంత లోతుగా ఉంటాయో మీకు తెలుసా? అపజయాలు, అవమానాలు, నమ్మిన వాళ్ళ నుంచి వచ్చిన నిరాశలు ఇవన్నీ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా చంపేస్తాయి. ఒకరిని నమ్మి వాళ్ళ నుంచి దెబ్బతిన్నప్పుడు ఆ గాయం చాలా కాలం వరకు మనసులో మిగిలిపోతుంది. నేను ఎవరికి అవసరం లేదు, నన్నెవరు అర్థం చేసుకోరు, నేనెప్పుడు అవకాశాలు కోల్పోతూనే ఉంటాను అని. ఇలాంటి ఆలోచనలు బలంగా మారిపోతాయి. అందుకే మళ్ళీ గాయపడకూడదని వాళ్ళు మెల్లగా అందరి నుంచి దూరంగా ఉంటారు. కొంతమంది సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇది వారి జన్మ స్వభావం. ఇతరుల మాటలు, చూపులు, ప్రవర్తనలు వాళ్ళను చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి. ఇతరులు పట్టించుకోని విషయాలు కూడా వీళ్లకు బాధను కలిగిస్తాయి. ఎవరైనా కాస్త రఫ్ గా మాట్లాడితే సాధారణ వ్యక్తి వదిలేస్తాడు. కానీ వీళ్ళు మాత్రం నా వల్ల ఇలా మాట్లాడారు, నేను ఏదో తప్పు చేశాను అని బాధపడతారు. ఆ బాధ వారి కళ్ళల్లో, వారి స్వరంలో, వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన సమాజంలో ఒక నమ్మకం ఉంది: బలంగా ఉండాలి, బాధ చూపించకూడదు అని. ముఖ్యంగా పురుషులకు ఏడ్చితే బలహీనులు అని చెప్పి పెంచుతారు. అందుకే వాళ్ళను బాధను లోపలే మింగేస్తారు. ఏడవాలనిపించినా నిగ్రహించుకుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా నేను బాగానే ఉన్నానే అని చెప్తారు. ఈ మౌన పోరాటం నెమ్మదిగా మనసును అలసిపోయేలా చేస్తుంది. ఆ అలసటే ముఖంలో దిగులుగా మారుతుంది. సైకాలజీ ప్రకారం కొంతమంది కావాలనే బాధగా కనిపిస్తారు. వాళ్లకు తెలియకుండానే ఇది జరుగుతుంది. అలా బాధగా కనిపిస్తే ఇతరులు ఎక్కువగా ఆశలు పెట్టుకోరు, బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే చాలా బాధగా ఉన్నాను అని అనుకుంటారు. ఇది తమను తాము కాపాడుకునే ఒక విధానం. కానీ దీనివల్ల వాళ్ళు మరింత ఒంటరిగా మారిపోతారు. ఇప్పుడు ఈ మనస్తత్వం నుంచి బయటపడాలి అంటే ముందుగా భావాలను అంగీకరించాలి. నాకు బాధగా ఉంది, నాకు సహాయం కావాలని ఒప్పుకోవాలి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి, బాధను పంచుకోవాలి. అవసరమైతే సైకాలజీ నిపుణుల సహాయం తీసుకోవాలి. ఇందులో ఎలాంటి సిగ్గు లేదు. సరైన నిద్ర, వ్యాయామం, మనసుకు నచ్చిన పనులు ఇవన్నీ భావోద్వేగ సమస్యలను మెరుగుపరుస్తాయి. ఎప్పుడు దిగులుగా కనిపించే వాళ్ళను చూసినప్పుడు విమర్శించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళు కావాలనే అలా ఉండరు. కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక క్షణం సమయం వాళ్ళ జీవితాన్ని మార్చగలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.